అట్టహాసంగా ఒంగోలు పురపాలక సంఘం 150 వసంతాల వేడుకల ప్రారంభం. శచి సెంటర్లో అశోక సింహ స్తూపం ఆవిష్కరణ. ఒంగోలు చరిత్రను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నట్లు కలెక్టర్, ఎమ్మెల్యే అన్నారు. ఘన చరిత్ర కలిగిన ఒంగోలు పురపాలక సంఘం వైభవాన్ని ప్రజలకు తెలియజేసేలా అధికార యంత్రాంగం చేపట్టిన వేడుకల్లో తొలి ఘట్టాన్ని అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా ఒంగోలు పురపాలక సంఘం ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో శనివారం రాత్రి నగరంలోని శచి సెంటర్లో ఏర్పాటు చేసిన 25 అడుగుల ఏకశిల అశోక్ సింహ స్తూపం ప్రారంభోత్సవం లోగో ఆవిష్కరణ కార్యక్రమం వేద పండితుల మధ్య అట్టహాసంగా జరిగింది. జిల్లా కలెక్టర్ మరియు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ అయిన శ్రీ పి రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, సంతనోతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ వీటిని ఆవిష్కరించారు. ఈ 150 ఏళ్లుగా ఒంగోలు మున్సిపాలిటీలో చోటు చేసుకున్న పరిమాణాలు తెలిపేలా రూపొందించిన వీడియోను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామాయపట్నం పోర్టు, బీపీసీఎల్, ఇండోసోల్ పరిశ్రమలు, గ్రానైట్ ఇండస్ట్రీ ద్వారా వేగంగా అభివృద్ధి జరుగుతున్న ప్రకాశం జిల్లాలో అతిథులకు ఆతిథ్యం ఇచ్చేలా సకల సౌకర్యాలతో ఒంగోలు నగరం కూడా కాలాగుణంగా అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు. ప్రస్తుత పరిమాణాలు ఒంగోలు పురపాలక సంఘం గత వైభవాన్ని తెలిపేలా 150 ఏళ్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నట్టు తెలిపారు. 1876 సంవత్సరం 30వ తేదీన ఒంగోలు పురపాలక సంఘం ఏర్పడిందని, ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు వివిధ ఆవిష్కరణలు, ప్రారంభోత్సవాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు. నగర అభివృద్ధికి చర్య తీసుకుంటున్నట్టు అధికార యంత్రాంగంతో కలిసి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ అశోక స్తూపం సుపరిపాలన నిదర్శనమని చెప్పారు. అంతటి విశిష్ట కలిగిన ఈ స్తూపాన్ని నగరంలో ఎంతో గుర్తింపు తెచ్చి శచి సెంటర్లో ఆవిష్కరించడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ స్తూపాన్ని ఎక్కడ ఏర్పాటు చేసినప్పటికీ ఈ ప్రాంతాన్ని శచి సెంటర్గానే పిలుస్తామని స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా పలు ప్రాంతాల్లో ఇలాంటి సింహాలు, విగ్రహాలు, పెయింటింగ్లు ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా నగర అభివృద్ధి పైన, రోడ్ల విస్తరణ పైన ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. క్రికెట్ స్టేడియం, ఇండోర్ స్టేడియం కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. విశాఖపట్నం కమిషనర్గా పనిచేసిన అనుభవం ఉన్న జిల్లా కలెక్టర్ రాజాబాబు అదేవిధంగా ఒంగోలు నగరాన్ని కూడా అభివృద్ధి చేసేలా ప్రజాప్రతినిధులతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ మన చరిత్రను భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విధంగా వచ్చే 5 నెలల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులు ప్రణాళిక రూపొందించడం శుభ పరిమాణమని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీసీ బ్యాంక్ చైర్మన్ కామిపల్లి సీతారామయ్య, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, రవిప్రియ మాల్ అధినేత కంది రవిశంకర్, మున్సిపల్ కమిషనర్ రామ్ భూపాల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాచగండ్ల వెంకట్రావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మనకి కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్నటువంటి ప్రైడ్ అమృత హస్తాలతోటి దీన్ని మనం ఆవిష్కరించుకుంటాం కలెక్టర్ గారితో సమక్షంలో. కాబట్టి ఇది ఒక మంచి ఘట్టంగా మనకు జీవితాల్లో నిలిచిపోతుందనే చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా, ఒంగోలు ప్రజలు మీకే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్కి, చుట్టాలకి, బయట ఉన్న వాళ్ళకి అందరికి కూడా మన ఒంగోలు చరిత్ర తెలవాలంటే ఇది ఓపెన్ కాగానే ఆ పక్కనే ఉన్న నేమ్ ప్లేట్ ఉంటుంది. దాని మీద రాసినటువంటి లైన్స్ ఒక్కసారి మీరు చదువుకుంటే ఒంగోలు యొక్క ఘన చరిత్ర, 150 ఏళ్ల చరిత్ర అంతా కూడా దాని మీద చాలా సంక్లిష్టంగా దాని మీద లిఖించడం జరిగింది. ఈ అవకాశం కలిగించినటువంటి మన నాయకులు, గౌరవనీయులు, మన ఎమ్మెల్యే జనార్దన్ గారికి, ఎందుకంటే దీన్ని ఇక్కడే స్థాపించాలి, ఇది మంచి సెంటర్ అని చెప్పి ఆయన ప్రతిపాదించి అందరి ఆమోదం కూడా పొంది ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ ఈ స్తూపాన్ని ఇక్కడ ఏర్పరిచి దాన్ని ఈరోజు మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన రోజు ఇవాళ. ఎందుకంటే దాన్ని ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోకూడదు. దీనికి ఇది ఒక మంచి ఒంగోలుకి కార్పొరేషన్ కూడా మంచి లుక్ తెస్తుందనే ఉద్దేశంతో ఆయన దీన్ని ప్రతిపాదించి దీనికి కూడా చాలా బ్రహ్మాండమైన స్టోను, ఆ రాయి ఒకటే రాయిని తీసుకొచ్చి చెక్కడం జరిగింది. ఇది చాలా అరుదైనటువంటి సంఘటన, ఎక్కడా కూడా జరగదు. అటువంటి ఒక స్తూపాన్ని, అశోక స్తూపాన్ని మనం ఇవాళ చూడబోతున్నాం ఇక్కడ అతి త్వరలో 10 నిమిషాల్లో.
అమ్మా అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనే గగనమనే విజయ్ విధంగా ముందుగా మన దక్షిణామూర్తి గారు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు. పక్కకి రావాలి ఆయన, పక్కకి రాయా బాయ్. హలో పక్కకి రా చూద్దాం. చూసా నేనే పెట్టింది అక్కడ, పక్కకి రండి చూద్దాం. బాయ్ ఫోటో అబ్బాయి ఒక్కడో పక్కకి రండి ఆయన. పక్కేరా చెబుతా, పక్కేరమ్మా ఉండు, పక్కేరాయ్యా. అయ్యా ఇట్లాండి 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 కరెక్ట్గా ఇట్లాండి. అయ్యా రండి. అశోక చక్రదేవ బాబా బాయ్ అడలే. అశోక చక్రదేవతాభ్యో మహాధ్యాయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ఉపచారక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి గంధాం ధారయామి పుష్పై పూజయామి. ఓం భవాయ దేవాయ నమః ఓం సర్వాయ దేవాయ నమః ఓం ఈశానాయ దేవాయ నమః ఓం వసుదేవాయ నమః ఓం రుద్రాయ దేవాయ నమః ఓం ముక్రాయ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ నమః ఓం మహతో దేవాయ నమః. కొబ్బరికాయనైనా కర్పూరం పెట్టి చూద్దా. అది అశోక చక్రం, ఇది మామూలు రాయి కాదు. కర్పూరం పెట్టిన రాయన ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిధా. పక్కరాయ పక్కరావాలి. పక్కరా పక్కరా నాయన. అబ్బాయి టెంకాయ ఎందుకు అయ్యా టెంకాయ కొట్టండి కొట్టండి. పర్వతహిమావిజాజలి వదిలేసేయండి కొట్టి. ఇంద్రహివేహత్వవస్థిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభిజిష్ఠవృతన్యతః అధరే సంతోషత్వః. ఇంద్రైవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్నో ఇంద్రయేణ దలీధరతు. ఇంద్రయేణ మదీధరతు ధ్రువం ధ్రువేణ హవిధా తస్మై దేవా అధిప్రవన్నో. రండి. అయం చ బ్రహ్మణస్పతి పర్వత హిమావిజాజలి. కమిషనర్ గారు రండి. ఇంద్రయివేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభిదిష్టవృతన్యతః అధరే సంతోషత్వః ఇంద్రైవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్నో ఇంద్రయేణ మదీధరతు. ఆర్టీఓ గారు ఇక్కడ, ఆర్టీఓ గారు ఒక గ్రూప్ ఫోటోకి వచ్చింది. కొద్దిగా వెనక్కి జరగండి, మీరు ఉండేవాళ్ళు. అమ్మ కొద్దిగా వెనక్కి జరగండి, కొద్దిగా జరగాలి వెనక్కి. అంతకంటే వినపడుతుంది కదా.
ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం రెండేళ్ళతో పట్టుకోకూడదు ధ్రువం ధ్రువేణ హవిధా వేయండి ఒకసారి అక్కడ వాళ్ళ మీద కాదు వాళ్ళు అడ్డం వచ్చారు ఇదేమ్మా ఓం భర్వత హిమాభిధాజలి అయ్యా తీసుకోండి అందరూ పట్టుకోండి జ్యోత పట్టుకోండి ఓం భర్వత హిమాభిధాజలి చప్పటి కొట్టు అయం ముహూర్తస్సు ముహూర్త అస్తు శుభమస్తు లైటింగ్ లైటింగ్ రాయనా లైటింగ్ అదే పైన అయ్యా మీరు ముగ్గురు పైకి రండి ధ్రువశ్రేష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభిదిష్ట భృతం ఘటః అధరే సంతోషత్వః ఇంద్రైవ వృత్రాదిష్ట అమః క్షేత్రాని సంజయన్న ఇంద్రజేన మదీధరతు జై అశోక చక్రానికి జై అయ్యా అయం ముహూర్తస్తు ముహూర్త అస్తు ముగ్గురు దగ్గర చాలు ముగ్గురు ఎవరెక్కడ ముగ్గురే ముగ్గురు రండి చాలు ఇంతేనాయన అది తీసే చెబుతా పురాతనంతా కూడా ఇప్పుడు వీడియో ప్లే చేస్తున్నారు అందరూ చూడండమ్మా అందరూ చూడాలి అశోక చక్రం అంటే ఏమిటి అసలు అనేది విశేషంగా చెబుతున్నారు ఒంగోలు ఇదిగో ఎంతో చారిత్రాత్మకమైన ఘట్టం మధ్య 160 సంవత్సరాలు మన ఒంగోలు మున్సిపాలిటీ స్థాపించి ఆ సందర్భంగా మనం మున్సిపాలిటీ ఏర్పరిచి 160 సంవత్సరాల సందర్భంగా ఇవాళ మన స్తూపం ఏర్పరచుకున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు మరియు మినిస్టర్ రాజాబాబు గారికి అట్లనే మనందరి హృదయ నేత మన ప్రీతం నాయకులు దామచల్ల జనార్దన్ గారికి ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారికి అట్లనే సొంతపాడు శాసనసభ్యులు మన బిఎన్ విజయ్ కుమార్ గారికి అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. ముందుగా ఈ కార్యక్రమం గురించి మన బిఎన్ విజయ్ కుమార్ గారిని వారి యొక్క నమస్కారం. ఈరోజు ఒంగోలు మున్సిపాలిటీలో కార్పొరేషన్లో ఇదొక ప్రత్యేకమైన రోజు ఈరోజు ఈ సంవత్సరం. ఎందుకంటే ఒంగోలు మున్సిపాలిటీ ఫామ్ అయ్యి కార్పొరేషన్ అయ్యి దగ్గర 150 years అయిపోయింది. ఈ సందర్భంలో ఆ రోజు ఒంగోలు ఒక చిన్న పెద్ద గ్రామం నుంచి ఈరోజు ఒక కార్పొరేషన్ వరకు ఎదగటము ఎన్నో అభివృద్ధి చెంది ఎన్నో మార్పులు వచ్చిన విషయం అని తెలుసుకోవాలి. ఈ సందర్భంగా 1886లో ఒంగోలుని మున్సిపాలిటీ చేశారు. ఒంగోలు మున్సిపాలిటీకి రావడానికి కారణం అనేక కారణాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటిదంటే ఆ రోజు మన కోసం స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు జనాలు మన ఇండియన్స్ని అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువ మందిని పాల్గొవాలని ఆ రోజు పెద్ద నాయకులు మన స్వాతంత్రం కోరేవాడు పెద్ద నాయకులందరూ ఆ రోజు కోరారు. అనేక ధర్నాలు చేశారు. ఆ రోజు ఈ జన ఒత్తిడికి మన స్వాతంత్ర యోధుల ఒత్తిడికి ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ ఈ మున్సిపాలిటీలు పెట్టారు. ఆ సందర్భంగా ఇక్కడ మనకు కూడా ఒక మున్సిపాలిటీ వచ్చిందని ఆ రోజు మనందరి కోసం పోరాడిన వాళ్ళని గురించి మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. దాని తర్వాత అనేక డెవలప్మెంట్లు జరిగి మళ్ళీ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయ్యి ఈరోజు మన ఒంగోలు కార్పొరేషన్ ఎంతో అందంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. ఒక మినీ సిటీ మాదిరి ఉంది. అన్ని ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి రోడ్లు ఉన్నాయి, ఇవన్నీ వచ్చాయి. దీనికి సందర్భంగా ఈరోజు ఒక 150 years సెలబ్రేషన్గా ఇక్కడ ఒంగోలు నగర పాలక సంస్థ అశోక శిల్ప స్తంభాన్ని ఈరోజు మనం
ఇక్కడ పెట్టారు. అశోకుడి ఈ స్తూపం అంటే మీ అందరికీ తెలుసు. అశోకుడు రాజు ఒక మంచి పరిపాలన అందించిన వాడు. అదే దాన్ని గుర్తించి మన ప్రభుత్వం కూడా దాన్ని సింబల్గా పెట్టింది. ఈ రోజు మనం 150 yearsకి ఇలాంటి అశోకుడి సింబల్, మన సింబల్, ప్రభుత్వ సింబల్ ఈ రోజు మన ఒంగోలు కార్పొరేషన్ చేత అందరికీ గౌరవం. ఈ 150 yearsలో ఒంగోలు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ మన 150 years మున్సిపాలిటీ అయిన సందర్భంగా అనేక ప్రోగ్రాంలు, అనేక డెవలప్మెంట్స్, అనేక కల్చరల్ యాక్టివిటీస్ రాబోయే కాలంలో జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి విగ్రహాన్ని శిల్పాన్ని పెట్టినందుకు, అశోక శిల్పాన్ని పెట్టినందుకు మన ఒంగోలు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపించాలని తీసుకుంటున్నా. నమస్కారం. ఇవాళ ఈ స్తూపం ఏర్పరచడానికి ఎన్నో దీన్ని అందరినీ పిలిచి సమన్వయపరిచి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆయన దృఢ సంకల్పంతో దీన్ని అతి త్వరలో అత్యంత తక్కువ కాలంలో దీన్ని నిర్మించినటువంటి ఘనత ఒక్క జనార్దన్ గారికి చెల్లుతుంది. ఎందుకంటే దీన్ని ఆయన ఒకటే మాట అన్నాడు, దీన్ని మీరు రాబోయే రోజుల్లో తరతరాలకి మీ పిల్లలు, మునిపిల్లలు కూడా ఒంగోలు చరిత్రని ఇక్కడ చూసుకోవచ్చనే ఒక దృఢ సంకల్పంతో దీన్ని స్థాపించడానికి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మన గౌరవనీయులు, ఒంగోలు అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మన దామచల జనార్దన్ గారిని వారి అమూల్యమైన సందేశాన్ని వచ్చుకున్నాం. నమస్కారాలు. ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నాం అశోక్ పిల్లర్ ఎప్పుడు ఓపెన్ చేద్దామని. దానికి ఈరోజు ముహూర్తం మన కలెక్టర్ గారు ఇవ్వటం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కలెక్టర్ గారు, అదేవిధంగా మరో ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు సొంతనొప్పులపాడు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా జనసేన నాయకులు, టీడీపీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా బీజేపీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు ఎంతోమంది వచ్చారు. వాళ్ళందరికీ, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ మహిళలకి, ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం మా గురువు గారు దక్షిణామూర్తి గారు ప్రారంభించారు. దక్షిణామూర్తి గారి చేతుల మీదుగా ఈరోజు టెంకాయ కొట్టి పూజ చేసి మనం ఒంగోలు పట్టణ ప్రజలకి ఈరోజు ఇది అంకితం చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దీని గురించి ఒకసారి మనం తెలుసుకుంటే దగ్గర 8-9 నెలలు ఒకే స్టోన్ని దాన్ని ఒక్కో నెల దాన్ని కటింగ్ చేసుకుంటా, చెక్కుతా దాన్ని తీసుకొచ్చి 8 months 9 months పట్టింది దాన్ని చేయడానికి. కాబట్టి దాన్ని చూసేదానికి అందరికీ బాగుండాలి, అదేవిధంగా దాన్ని చూసినప్పుడు మన బాధ్యతలు మనకు గుర్తుండాలనే ఉద్దేశంతో ఇది చెక్ సెంటర్లో, మెయిన్ సెంటర్లో పెట్టాం. అదేవిధంగా చెక్ సెంటర్ కూడా దానికి కూడా ఇది చెక్ సెంటర్గానే దానికి కూడా పేరు కూడా అక్కడ పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో చర్చిది కూడా ఇక్కడ 150 సంవత్సరాల చర్చ్ అది. దానికి ఒక చరిత్ర ఉంది. 14-19లో ఉండేటప్పుడు దానికి ఒక స్టాంపులు కూడా చేయించాం. అప్పుడు నేనైతే దాని చర్చి మీద ఒక స్టాంప్స్ చేయించేసి స్టాంప్స్ కూడా ఆ రోజు డొనేట్ చేయటం, ఆ రోజు కార్యక్రమాలు కూడా చేశాం. అలాంటి చర్చ్ అది. దానికోసం అని చెప్పి చర్చి సెంటర్గానే ఇది ఉంటుంది. కానీ ఈ అశోక్ పిల్లర్ అనేది ప్రతి బాధ్యులుగా మనం చేసే కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటుంది. ఆ విధంగా దీన్ని కూడా ఇక్కడ సెంటర్లో పెట్టామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దీన్ని చూసినప్పుడల్లా శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం 3 మనకు గుర్తొచ్చే విధంగా ఈరోజు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం, కానీ మన బాధ్యతగా మనం చేసే పనుల్లో మనం గుర్తుపెట్టుకొని చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి దానికోసం అని చెప్పి ఈ చెస్ సెంటర్లో పెట్టాం. దాన్ని ఈరోజు మనం లాంచ్ చేసుకున్నాం. 25 అడుగులు ఉండే ఈ అశోక్ పిల్లర్ని ఈరోజు మనం చేసుకోవడం చాలా సంతోషం. మన అందరి తరఫున అందరికీ కూడా ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. దీంతో పాటు కలెక్టర్ గారు, నేను, అదేవిధంగా విజయ్ గారు, ఎంపీ గారు, మన ఉండే ఎమ్మెల్యేలు కూడా చాలామంది అందరం కూడా చాలాసార్లు కూర్చున్నాం. కూర్చొని మనకి ఏదంటే మనకి 1876లో మనకు మున్సిపాలిటీ ఏర్పడింది. అది కరెక్ట్గా 2026కి 150 సంవత్సరాలు వస్తుంది. రేపు సెప్టెంబర్కి వస్తుంది. 4 నెలల లోపల మనకి 150 సంవత్సరాలు మన కార్పొరేషన్కి, మన ఒంగోలుకి వస్తుంది. కాబట్టి దీనికి ఏదో విధంగా మనం కూడా చేసే కార్యక్రమాలు ఇంకా 150వ రోజు అనే సంవత్సరం అనే దాని మీద ఒక మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మనం నిర్ణయించుకున్నాం. కలెక్టర్ గారు కూడా దీన్ని ఇంకా బాధ్యతం చేయాలి, బాగా చేస్తేనే మనకి బాగుంటుందనే ఉద్దేశంతో
ఈ 150 సంవత్సరాలు అనే దాని మీద ఫస్ట్ ప్రోగ్రామ్ దీని నుంచి మొదలు పెట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ అశోక్ తిలక్ దాని మీద. తర్వాత ఇంకా వచ్చే కార్యక్రమాలు కూడా ఇంకా రేపు గుంటూరు రోడ్లో ఒకటి ఓపెన్ చేయబోతున్నాం, దగ్గర ఒకటి ఓపెన్ చేయబోతున్నాం. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, స్టేడియం ఒకటి పెట్టబోతున్నాం. స్టేడియం కూడా దాదాపు క్రికెట్ స్టేడియం పెడుతున్నాం, ఇండోర్ స్టేడియం పెడుతున్నాం. అదేవిధంగా డ్యాన్స్ అకాడమీ ఒకటి అది ప్లేస్కి పంపించున్నాం. అదేవిధంగా ఇంకా ఏ అయితే మనం ఇంకా కొత్తవి మనం ఒంగోలుకి వచ్చేటప్పుడు చేసే అన్నీ కూడా ఈ కాంప్లెక్స్లు కానీ, అదేవిధంగా ఈ కమర్షియల్ యాక్టివిటీస్ కానీ, హోటల్స్ కానీ ఏదైతే చేస్తున్నామో ఇవన్నీ 4 నెలల లోపల 150 సంవత్సరాలకి లింక్ చేసుకుని 150 సంవత్సరాలు అనేది భారీ ఎత్తున ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేద్దాం. ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు మనకు చరిత్ర 150 సంవత్సరాల్లో మన ప్రకాశం జిల్లాలో పుట్టిన వాళ్ళంతా కూడా అనేక రంగాల్లో మన వాళ్ళంతా కూడా పెద్దలు ఉన్నారు. కంకుడు ప్రకాశం పంతులు అవ్వచ్చు, అదేవిధంగా ఇంకా పొట్టి శ్రీరాములు కూడా ఇక్కడే ఉండి మన జిల్లాలోనే పుట్టాడు, కాకపోతే నెల్లూరులో పెరిగినట్టున్నారు. అలాంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో సినీ రంగంలో కూడా చాలామంది పెద్దలు ఉన్నారు, కవితలు రాసే కవికారులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈ 150 సంవత్సరాల్లో ఈ 4 నెలల్లోనే మనం అన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా గుంటూరు నుంచి వచ్చేటప్పుడు ఏదైతే కిమ్స్ హాస్పిటల్ ఉందో ఆ సెంటర్లో కూడా మనం వచ్చేటప్పుడు ఎదురుగా అందరూ కూడా మనకి ప్రముఖులు ఫోటోలు కూడా అన్నీ కూడా అక్కడ పెడుతున్నాం, వాళ్ళ విగ్రహాలు పెడుతున్నాం. ఆ విగ్రహాలలో చూసినప్పుడు ఇప్పుడుండే తరం ఫలానా కనుగూరు ప్రకాశం పంతులు మన ప్రకాశం జిల్లా ఆయన పేరు మీద వచ్చింది అనేది తెలవాలి అంటే వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి తెలిసే విధంగా, వాళ్ళు గుర్తుండే విధంగా, వాళ్ళు చేసిన సేవలు కూడా మనం గుర్తుపెట్టుకునే విధంగా అక్కడ కూడా విగ్రహాలు పెడతా ఉన్నాం. వాళ్ళందరికీ కూడా దాన్ని కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒంగోలులో మనకుండే మార్పులు, మా బ్యూటిఫికేషన్తో పాటు మనం శానిటేషన్స్ డివిజన్స్లో మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు శానిటేషన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, అదేవిధంగా లైటింగ్ విషయంలో కానీ, హౌసింగ్ సంబంధించిన విషయంలో కానీ ఇవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. మన వాళ్ళు కూడా అందరం తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా కార్పొరేషన్ వారు కూడా పనులు చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. దాంతోపాటు ఒంగోలు నగరం కూడా అభివృద్ధి చెందాలి. మనం 14-19లో వేసిన రోడ్ల వల్ల ఎంత డెవలప్ అయిందనేది మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజుల్లో ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈరోజు మన ఒంగోలు ఎలా ఉంది అనేది కూడా మీకు తెలుసు. ఈరోజు అన్ని పక్కన కూడా 4 లైన్లు వేసాం. అన్నీ వేసిన దాన్ని బట్టే ఈరోజు రేట్లు పెరిగినాయి, డెవలప్మెంట్ పెరిగింది. దూరం కట్టుకోవటానికి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే అది కూడా ఇరుక్కులేదు. ఈరోజు మనం వాటర్ వేయటం, కరెంట్ వేయటం, రోడ్లు ఉండటం అన్నీ ఉండటం వల్ల పోయి దూరంగా 4 కిలోమీటర్ల అవతల కూడా ఇల్లు కడుతున్నారు, అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఈరోజు వ్యాపారాలు చేస్తున్నారు, లేఅవుట్లు వేస్తున్నారు. ఇవన్నీ టౌన్ కూడా ఎక్స్పాండ్ అయిపోయి ఈరోజు చాలా ముందుకెళ్ళడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. దీంతోపాటు అమృత్ టూర్ కూడా మొన్న కూడా అడిగాను ముఖ్యమంత్రి గారిని. అది ఎప్పుడైతే తొందరలోనే అది మొదలు పెట్టారంటే మంచినీళ్ళ సమస్య అనేది మనకు ఒంగోలు లేకుండా ఉండాలనేది మన ఉద్దేశం. ఆ మంచినీళ్ళు అది కానీ పైప్ లైన్ అయిపోతే పూర్తిగా మనకు అన్నీ కూడా మార్పులు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది కూడా మెయిన్గా పెట్టుకున్నాం. పోతురాజు కాలం, నల్ల కాలం కూడా మొన్న కూడా కలిసి మాట్లాడేసి వచ్చాను. దానికి కూడా ఈరోజు 230 కోట్లు కావాలి, రెండింటికి కలిపి. దాన్ని కూడా అయిపోతే మన ఒంగోలులో మ్యాక్సిమం దాదాపు పనులు కూడా తగ్గుతాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఒక్కొక్క రోడ్డు, ఈ రోడ్డు కూడా మనం అన్నీ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం. అన్నీ చేస్తుంటే మళ్ళీ ఈరోజు ఈ బళ్ళు అన్నీ రావటం, పెట్టుకోవటం ఇవన్నీ జరుగుతుంది. అదేవిధంగా స్ట్రీట్ ఫుడ్ కూడా దాన్ని కూడా రెడీ చేసుకొని మొత్తం కూడా రోడ్డు మీద ఈ బళ్ళు అనేది లేకుండా ఎవరైనా కూడా 2 గంటలైనా సరే ఒక స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళి తినే అలవాటు చేసుకునే విధంగా దాన్ని కూడా తొందరలోనే రూపొందిస్తాం. దాని తర్వాత అందరూ కూడా రోడ్లు కూడా మనకు వెడల్పుగా, పార్కింగ్గా అన్నీ నీట్గా ఉండే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకునేటట్టుగా ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ట్రంక్ రోడ్డు కూడా, అదే ట్రంక్ రోడ్డు ఇంకా మొదలు పెట్టలేదని కొంతమంది అనుకుంటున్నారు. ట్రంక్ రోడ్డు అనేది మన ఎజెండా. అది ఖచ్చితంగా ట్రంక్ రోడ్డు మొదలు పెడతాం. ట్రంక్ రోడ్లో దానికి కావాల్సిన కొన్ని నిధులు కానీ, కొన్ని పనులు కానీ ఉన్నాయి కాబట్టి దాని మీద చూస్తున్నాం. మంచి రోజు చూసి దాన్ని కూడా మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా ఈ రోడ్డు ట్రంక్ రోడ్లో డబుల్ రోడ్డు వచ్చేటట్టుగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా దాన్ని కూడా కార్యక్రమాలు కూడా తొందరలోనే చేపడతాం, స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు బంగ్లమెట్లో నంది సర్కిల్ పెట్టాం. అది బంగ్లమెట్లో నంది సర్కిల్ ఈరోజు ఎంత బాగుందో మనం అందరం కూడా చూసాం.
అట్లానే ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క విలువను కూడా తీసుకొస్తాం. మన శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం కూడా కొంతమంది వాళ్ళు అడుగుతున్నారు, దాన్ని కూడా ఎక్కడ పెట్టాలా ఎట్లా చేయాలనేది కూడా దాన్ని కూడా నిర్ణయాలు తీసుకొని తొందరలోనే దాన్ని కూడా పెట్టే కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవన్నీ కూడా 150 సంవత్సరాలు అనేది దానికి ఒక ఎజెండా, దానికి ఎట్లా చేయాలనేది దానికి అంతా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా మన కలెక్టర్ గారు. ఆయన కలెక్టర్ గారు నిర్మాత ఒకటే, అది ఎవరినైతే కొన్ని అట్లా చేసుకొని వస్తూ ఉన్నాం. దీనికి కూడా 22 లక్షలు ఖర్చు పెట్టాం మనం. ఒక్కొక్క సర్కిల్స్ కూడా డోనర్స్ కూడా పెట్టాం, డోనర్స్ ద్వారా చేస్తున్నాం, కొంత మన కార్పొరేషన్ చేస్తున్నాం. అట్లా తలా ఒక చేస్తేనే అన్నీ ముందుకెళ్ళే కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి కథా స్క్రీన్ ప్లే అన్నీ కూడా ఆయన డైరెక్షన్తో, ఇదివరకు వైజాగ్లో కమిషనర్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఆలోచనలు, దాంతో మనకి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, టౌన్ ఇంకా కూడా ఎంత బాగా చేస్తే ప్రజలకి అన్ని సౌకర్యాలు ఉంటాయి అనేది కలెక్టర్ గారి ఉద్దేశం. దాని మీద ఆయన కూడా 24 గంటలు ఏ విధంగా పనిచేస్తున్నాడో కూడా మనం కూడా చూస్తూ ఉన్నాం. నిన్న పల్లె నిద్ర కూడా కొత్తపట్నంలో ఇంకా పల్లె నిద్ర చేశారు. ఒక మండలం ఒక రోజు ఒక వారానికి ఒక మండలం పెట్టుకొని అధికారులందరినీ కూడా పరిగెత్తిస్తూ ఆయన కూడా ఏదో విధంగా ప్రజలని ప్రాబ్లం సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నారు. కాబట్టి మనందరి తరఫున కూడా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా కూడా మంచి సూచనతోటి మనందరితోటి అందరికీ ఉపయోగపడే దాంట్లో ఖచ్చితంగా ఒంగోలుని ఇంకా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా తొందరలోనే చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ, కాబట్టి ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడతారు. ఇప్పుడు మన రవి కూడా మన జనసేన నాయకులు రవి గారు మాట్లాడుతున్నారు. కలెక్టర్ గారికి, కౌన్సిలర్ జనార్దన్ గారికి, విజయ్ కుమార్ గారికి, వచ్చిన పెద్దలు టీడీపీ నాయకులకి, జనసేన నాయకులకి, వీర మహిళలకి, టీడీపీ మహిళలకి, అందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. బీజేపీ అందరికీ. ఎందుకంటే ఇక్కడ ఒకటే 150 సంవత్సరాల చరిత్ర ముందు కౌన్సిలర్ జనార్దన్ గారు, కలెక్టర్ గారు, వీళ్ళందరూ, విజయ్ కుమార్ గారు, వీళ్ళందరూ మున్సిపాలిటీని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో సుమారు ఎంత వైడ్ జరిగింది కాబట్టి, రోడ్డు జరిగింది కాబట్టి జనార్దన్ గారు కృషి ఎప్పుడు కూర్చున్నా ఎప్పుడు మాట్లాడుతున్నా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంటారు. అంటే విజయ్ కుమార్ గారు అంతే, ఇద్దరు కలిసి ఈ మున్సిపాలిటీని ఎంతో ముందు తీసుకెళ్తున్నారు. దానికి తదసారథిగా మా కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే కలెక్టర్ గారు ఎప్పుడు బాగా నాలెడ్జ్ గల వైద్య విశాఖపట్నంలో చేశారు కాబట్టి ఆయన అన్ని రకాల తెలుసు. ఇప్పుడు ఇన్ఛార్జి మున్సిపాలిటీ కూడా కలెక్టర్ గారు కాబట్టి దానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నారండి. సార్ చెప్పినట్లు 150 సంవత్సరాలని ఎంతో ఘనంగా చేస్తారని ముందు నుంచే ఓ ప్లాన్ అనేది ఉంది. ముందు ట్రంక్ రోడ్డు కానీ ప్రతి రోడ్డు కానీ అన్నీ బాగుపడినాయండి. ఈరోజు గుంటూరు రోడ్డు కానీ ఎక్కడికి వెళ్ళినా అన్ని రోడ్లు బాగుపడినాయి. ఈ రోజు డెవలప్మెంట్ అనేది కూటమి అనేది చాలా ముందుకు తీసుకెళ్ళాలి. ఓన్లీ డెవలప్మెంట్, ఇంకా వేరే ఆలోచన లేదు. డెవలప్మెంట్. అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి చెబుతున్నారు కాబట్టి అదే దాని మీద ఇక్కడ నడుచుకుంటున్నాను జిల్లాలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరి కథలు ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. నా ధన్యవాదాలు. చెప్పడం ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మన కలెక్టర్ గారు వారి యొక్క సందేశాన్ని అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ చిహ్నమైనటువంటి జాతీయ యాంగ్లంని ఒక స్తూపంలో చేసి ఈరోజు ఇక్కడ ఆవిష్కరించినందుకు దానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు జనార్దన్ రావు గారికి, అదేవిధంగా మన విజయ్ కుమార్ గారికి, జనసేన నాయకులకి, అదేవిధంగా పార్టీ నుంచి వచ్చినటువంటి వివిధ కేడర్లో పనిచేస్తున్నటువంటి నాయకులకి, అదేవిధంగా మీడియా మిత్రులకి, ఇచ్చేసినటువంటి ఒంగోలు ప్రజలందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా రోజుల క్రితం మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక స్తూపం పెడితే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. దానికి కూడా సుమారుగా ప్లానింగ్ చేసిన తర్వాత దానికి స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 150 days, 4 నెలలు కూడా దానికి పట్టిందని కూడా చెప్పారు. సో ఈ స్తూపం ఇక్కడ పెట్టడం వల్ల దాని యొక్క సార్థకత అంటే అశోక పిల్లర్ అంటేనే
మనకి ఒకలాంటి ఎమోషనల్ అటాచ్మెంట్ అది. ఎందుకంటే మన జాతీయ చిహ్నం. సో అట్లాంటి దానికి చేసినప్పుడు సడన్గా ఒక ఆలోచన వచ్చింది. అప్పుడే మనకి ఈ 150 సంవత్సరాల ఒంగోలు చరిత్ర ఉందని చెప్పేసి రావడంతోనే సో దానికి ఒక గుర్తుగా ఈ చిహ్నాన్ని ఇక్కడ పెడితే దానికి నామకరణం చేస్తే బాగుంటుంది ఈ చర్చ్ సెంటర్లో అని చెప్పేసి అని నేను జస్ట్ ప్రతిపాదించినప్పుడు ఎమ్మెల్యే గారు వారు విజన్తో ఉంటారు కాబట్టి ఇమీడియట్గా దాన్ని అగ్రి అవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ స్తూపాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజే ఎందుకు ఆవిష్కరించుకున్నాము అని అంటే కనుక 150 సంవత్సరాలు అనేది ఈ రోజు నుంచి మనకి కౌంట్ అవుతుంది. అంటే ఈ రోజు నుంచి 1 అయితే 150 రోజు ఈరోజు, రేపటికి 149, తర్వాత రోజుకి 148, ఇట్లాగా కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకుంటూ మనము ఆ ఎండ్ రోజుని ఏ రోజైతే మనకి 30th సెప్టెంబర్ 2026 అంటే 30th సెప్టెంబర్ 1876లో ఎప్పుడైతే మన మున్సిపాలిటీ ఫామ్ అయిందో ఆ డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రెండవది ఏంటంటే యాక్చువల్గా చరిత్ర చాలా చాలా ఇంపార్టెంట్. ఒంగోలు అని అంటే కనుక ఏదో ఒక చిన్న టౌన్ కాదు ఇది. ఒంగోలు అంటే కనుక ఏదో చారిత్రక నేపథ్యం లేనటువంటి టౌన్ కాదు ఇది. రేపు పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఆత్మగౌరవంతో సంబంధించినటువంటి అంశం. చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి. పల్లవులు, చాళుక్యులు ఇంతమంది దీన్ని పరిపాలించి 1876లో మనకి ఈ ఒంగోలులో ఒక మున్సిపాలిటీ కింద చేసి అతి పురాతనమైనటువంటి మున్సిపాలిటీలో మన ఒంగోలు ఒకటి. అది మాత్రం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అంటే అప్పుడే ఈ ఒంగోలుకి ఒక మున్సిపాలిటీగా ఎదిగే అవకాశం ఉందని 150 సంవత్సరాల క్రితమే బ్రిటిష్ వాళ్ళందరూ కూడా చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే 2 చిహ్నాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి అశోక పిల్లర్ మనకు పెట్టినటువంటి 150 సంవత్సరాలది, అండ్ అట్ ద సేమ్ టైం చర్చ్ కూడా ఆల్మోస్ట్ 150 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 150 సంవత్సరాలకు సంబంధించినటువంటి చర్చ్ ఉంది, అండ్ మనం స్వాతంత్రం సాధించుకుని మనకు మనమే పాలించుకోవచ్చు, మనం చేసుకోగలము అనేటువంటి ఒక చిహ్నాన్ని మనం నేషనల్ యాంబ్లెం మీద ఉందో అది కూడా మనకు పైన ఉంది. చరిత్ర, ప్రజెంట్. సో ఈ రెండు కలిసి ఒక సమ్మిళితమైనటువంటి వాతావరణంలో ఈ సెంటర్లో సెలెక్ట్ చేయడం అనేది నిజంగా అసలు యాక్చువల్గా ఇది వేరే చోట ఉంటే కనుక దానికి అంత సిగ్నిఫికెన్స్ ఉండేది కాదు. ఎమ్మెల్యే ఇదే సెంటర్లో పెట్టాలంటే అన్నప్పుడు నేను అడిగాను ఫస్ట్లో, ఎక్కడెందుకు సార్ మధ్యలో అంటే లేదంటే ఇక్కడే దీనికి కరెక్ట్ ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి అన్నారు. బట్ ఇప్పుడు అది ఆ నేపథ్యం ఎవరు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు పిల్లలు వస్తారు, రేపటి నుంచి స్టూడెంట్స్ వస్తారు, స్కూల్ నుంచి వస్తారు, ఆ స్తూపం చూస్తారు. చూసిన తర్వాత చరిత్ర చర్చ చెప్తుంది, ప్రజెంట్ స్తూపం చెప్తుంది. సో ఈ రెండింటిని కలిసి మనం ఒక చరిత్ర మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కలిసి నువ్వు నివసిస్తున్నటువంటి నువ్వు ఉంటున్నటువంటి నీ టౌనే, నీ ఒంగోలుకే ఇంత చారిత్రక నేపథ్యం ఉందని చెప్పేసి మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే ఇది పెట్టాము, 150 రోజుల్లో మనం ఏం చేయాలి? ఇప్పుడు వరకు కూడా అందరూ కూడా యూత్, పెద్దోళ్ళు అందరూ కూడా కలిసి ఒంగోలుని ఫైనల్ డెస్టినేషన్ కింద మనం చేసుకోవాలి. ఒంగోలు అంటేనే అందరూ ఇక్కడికి వచ్చి చూడాలి, రావాలి అనేటువంటి పరిస్థితిని మనం అందరూ కూడా కల్పించాలి. సో అలాంటి వాతావరణాన్ని మనం కల్పించాలి. మీ అందరికి ఇప్పుడు ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ చుట్టుపక్కల చాలా చాలా డెవలప్మెంట్ రాబోతుంది. సో ఇక్కడ మనకు పోర్ట్ అయితేనేమి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇండోసోల్ ఇండస్ట్రీ అయితేనేమి, బీపీసీఎల్ రిఫైనరీ అయితేనేమి, తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి మైన్స్ అయితేనేమి, ఇక్కడ ఉన్న ఆక్వాకల్చరు, తర్వాత ఒక 50 కిలోమీటర్స్లో రిలయన్స్, వీళ్ళందరికీ కూడా నియరెస్ట్ టౌన్ ఏది ఉంది అని అంటే కనుక ఒంగోలు. సో ఒంగోలు యొక్క ప్రాధాన్యత రాను రాను పెరుగుతుంది. కాబట్టి మనం కూడా బయట నుంచి వచ్చే వ్యక్తులకి ఎప్పుడైతే సిటీ గ్రో అవుతుందో మనం కూడా గ్రో అవ్వడానికి కాబట్టి ఆ వాతావరణాన్ని మనంతా కూడా కల్పించాలి. సో ఈ 150 రోజులు కూడా మనకు మార్పు చెందాలి. నా 150 ఇయర్స్ అనేది చెందాలి. ప్రతి ఒక్కళ్ళు సిటీని నీట్గా ఉంచడంలో కానీ, తర్వాత శానిటేషన్ విషయంలో కానీ అందరూ కోఆపరేట్ చేయాలి. సిటీ బ్యూటీ ఎప్పుడు ఉంటుంది అంటే కనుక దాని యొక్క నీట్గా ఉన్నప్పుడే ఉంటుంది. చెత్త ఎక్కడ పడితే పడేస్తే దానికి రాదు. సో ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా సరే ఈ 150 సంవత్సరాల యొక్క ప్రాధాన్యతని ఈ రోజు నుంచే మనం చెప్పాలి. చెత్త ఏదైనా పడితే మనమే తీయాలి. బికాస్ వీఆర్ డెవలపింగ్ అండ్ వీఆర్ చేంజింగ్ అవర్ ది ఫేస్ ఆఫ్ ది ఒంగోల్ టౌన్, సిటీ. సో అది మనందరం కూడా ఇక్కడి నుంచి చేయాలి. ఈ 150లో మనకు ఒక 15 నుంచి 20 కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. సో అందులో భాగంగా డెవలప్మెంటల్ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు, అక్కడ మనకి
15 ఎకరాల్లో ఒక క్రికెట్ స్టేడియం రాబోతుంది, ఒక 5 ఎకరాల్లో మనకి ఒక స్టేడియం రాబోతుంది. ఇదంతా కూడా ఎమ్మెల్యే గారు కంటిన్యూస్ పర్సూవెంట్, లేకపోతే కనుక ఇది అవ్వదు. యాక్చువల్గా అయితే రేపు ఎవరైనా వచ్చినా ప్లే చేసుకోవాలంటే ప్లే గ్రౌండ్ ఉంటుంది, మనకి స్పోర్ట్స్ అవెన్యూస్ ఉంటున్నాయి, రేపు పొద్దున్న సిటీ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ప్రజలందరూ కూడా దీనికి కోఆపరేట్ చేయాలా. ఒకవేళ ఒకళ్ళు ఇబ్బంది పడినప్పటికీ కూడా లార్జర్ ఎక్స్టెంట్తో మనం చేస్తున్న పనిని మీరందరూ కూడా ఆదరించాలని చెప్పేసి, ప్రోత్సహించాలని చెప్పేసి సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, ఇంతటి మంచి చారిత్రక ఈవెంట్ మేమే చనిపోవచ్చు, లేకపోతే తర్వాత కొన్ని రోజులకి అందరూ కూడా పోవచ్చు, బట్ ఎప్పుడైనా అశోకుడిది ఆ రోజు పిల్లలు కాబట్టి ఈ రోజు కూడా మనం చూస్తున్నాం. అంటే ఈ రోజు ఇక్కడ పిల్లలు ఉంది కాబట్టి మేమన్నా లేకపోతే నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళ చరిత్ర తెలుస్తుంది. ఇది ఒక చారిత్రక అని చెప్పేసి మొత్తం పుర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఇందులో కూడా నేను కూడా నాకు ఒక అదృష్టం ఇక్కడ కలెక్టర్గా రావడం, ఈ చారిత్రక ఈవెంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు సంతోషిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.